కాకినాడ డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీనా సుల్తానాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ నివాసం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జి గిరిధర్, కాకినాడ అధ్యక్షులు సాయిరాం సత్యనారాయణ, కార్యదర్శి సురేష్, ట్రెజరర్ ఎం హనుమంతరావు మరియు డాక్టర్ చెట్ల రవికిరణ్ లో మాట్లాడుతూ గత 8 నెలల కాలంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ షేక్ సుల్తానా చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని, డబ్బులు తీసుకోలేనట్లుగా లెటర్లు కూడా రాయించుకుంటుందని, ఈమె వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని ఈ రోజు కాకినాడ టౌన్ ఆధ్వర్యంలో సుమారు 450 మెడికల్ షాపులను స్వచ్ఛందంగా మూసివేయడం జరిగిందని తెలిపారు. ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కలుసుకోవడం జరిగిందని తెలిపారు. వెంటనే ఎంపీ స్పందిస్తూ తప్పు చేసిన వారు ఎవరైనా ఒకటేనని, తప్పు అని తెలిస్తే చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు. సంబంధిత అధికారులకు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 450 మంది అసోసియేషన్ సభ్యులు పాల్గొని తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడానికి వెళ్లడం జరిగింది. కాకినాడ మెడికల్ షాప్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నిన్న రావడం జరిగింది. ఈరోజు మొత్తం సుమారు కాకినాడలో ఉన్న 450 మెడికల్ షాప్స్లో ఆల్మోస్ట్ 300 మంది రావడం, అలాగే అన్ని మెడికల్ షాప్స్ని ఈరోజు బంద్ చేయడం. దేనికి అని అడిగితే సింగిల్ ఒకే ఒక ఎలిగేషన్ దట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో లేడీ డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆ లేడీ డ్రగ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తుంది. అది ఆరోపణ. సో ఆరోపణ నిన్న కూడా నన్ను కూడా కలుస్తానని ఎవరో వచ్చారు. బట్ ఐ డెనీట్ మై ఐడెంటిటీ. అండ్ వీళ్ళందరికీ కూడా వైద్యం ఎంత అవసరం, వైద్యం తర్వాత మందులు కూడా అంతే అవసరం. వాళ్ళు అందించే విధాన్ని ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటుంది అనేది చాలా పెద్ద ఆరోపణ. ఏదో ఒకరికొకరు లేటుగా ఓపెన్ చేస్తున్నారు, లేదా లేదు ఏదో ఆ మందులు ఈ మందులు అంటే పర్లేదు, ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఏజెంట్ లాగా కలెక్ట్ చేస్తుంది అనేది వీళ్ళ ఆరోపణ. సో ఇప్పుడే జేసీ గారితో మాట్లాడాను, కలెక్టర్. ఐ థింక్ సో దిస్ ఈస్ ద జేసీ గారితో కూడా మాట్లాడాను, కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. వీళ్ళందరూ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. సో ఐ ఆస్క్డ్ దెమ్ టు పుట్ ఎన్ ఎంక్వైరీ ఆన్ దట్ డ్రగ్ ఇన్స్పెక్టర్. సో ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ అంటే కరప్షన్ అనేది ఏదో మామూలుగా అలా ఎలా ఉంది అనేది కాకుండా మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టేలాగా ఉండే ఆఫీసర్ని అయితే కంపల్సరీ వీ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎవరు కరప్షన్ తీసుకున్న వాళ్ళు దే హ్యావ్ టు గెట్ ద పనిష్మెంట్. బట్ ఇది మరీ బరిదెగించేసి మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా తీసుకోవడం అనేది అసలు క్షమించరండి. దానికి వీళ్ళందరూ చెప్పేది ఎంతవరకు నిజం అనేది కూడా ఒక ఎంక్వైరీలో చేయించమని, అలాగే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. ఐ విల్ స్పీక్ టు ద హెల్త్ మినిస్టర్ ఆల్సో అండ్ ఐ ఆస్క్ ద హెల్త్ మినిస్టర్ and the district collector to take the appropriate action if she is really corrupted, and we will do the justice for them, and there won't be any trouble in this area. The medical shop association owners can no need to give a single rupee, not only her any upcoming. పేరు మొహమ్మద్ హబీబ్ బాషా అండి. నేను జనసేనలో యాక్టివ్గా ఉంటాను, అలాగే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ని. ఈవేళ ఈ దినం చాలా దుర్దినం. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలాగా రాత్రి 12ంటికి మన మెడికల్ అసోసియేషన్ మరియు డ్రగిస్ట్ అసోసియేషన్ వారు నైట్ 12ంటికి మీటింగ్ పెట్టుకొని, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని, మాకు అన్యాయం జరుగుతోంది బాబోయ్ అంటే మన ప్రాణాలను కాపాడడంలో సహకరించేటువంటి ప్రముఖ పాత్ర పోషించేటువంటి వీళ్ళని ఇంత ఇబ్బందికి గురి చేస్తున్న సంఘటన ఏంటంటే షేక్ పర్వీనా సుల్తానా గారు. ఈవిడ డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకొని దాదాపు 10 నెలలు అయింది కాకినాడ జిల్లాలో. అప్పటి నుంచి కూడా చాలా ఆకృత్యాలు తారాస్థాయికి అంటుకుంటున్నాయి. ఆవిడ ఎట్లా అంటే ఒక్కొక్కరిని పిలిచి బెదిరించి వైట్ పేపర్ మీద రాయించుకోవడం, నేనేమన్నా తీసుకోలేదా, ఎంత తీసుకున్నాను ఏంటి, ఈ విధంగా బెదిరించి. నమస్కారం అండి. ఈరోజు కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. కోవిడ్లో కూడాను పనిచేసినటువంటి మెడికల్ షాప్స్ అన్నీ కూడా ఈరోజు కాకినాడలో మూతపడటం అనేటువంటి చాలా విచారకరం. దీనికి అన్నిటికీ కారణం డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు అని చెప్పినటువంటి గత 10 నెలలుగా ఉన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు. వీరు హాస్పిటల్స్, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్స్, తర్వాత మెడికల్ షాప్స్, వీటన్నిటి మీద రైట్స్ అనేటువంటి పేరుతోటి వచ్చి మైనర్ వైలేషన్స్కి నోటీసులు జారీ చేసి చట్టపరమైనటువంటి తీసుకోవాల్సినటువంటి దీనికి కాకుండా బిహైండ్ ద స్క్రీన్ చీకట్లో వ్యాపారం చేసుకుంటూ
చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది అపనా అసోసియేషన్, నర్సింగ్ హోమ్ అసోసియేషన్ దృష్టికి కూడా వచ్చిందండి, IMA దృష్టికి కూడా వచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. హాస్పిటల్స్ని, మెడికల్ షాప్స్ని అన్నింటినీ కూడా ఈ విధంగా బెదిరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద లంచాలు అడగడం అనేటువంటిది, అది కూడా ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడాను, వీళ్ళకి మెడికల్ షాప్ తప్పితే వేరే వ్యాపారం ఉండదండి. వాళ్ళు ఉండేటువంటిది వాళ్ళ వ్యాపారమే మెడికల్ షాప్. దాని జీవనాధారం మీద వాళ్ళ పొట్ట మీద కొట్టడం అనేటువంటి కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి సాయిరాం సత్యనారాయణ నేను. ఈరోజు మేము రోడ్డు ఎక్కడానికి కారణం, గత 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినటువంటి కారణం, ఈరోజు రోడ్డు ఎక్కామంటే ఏ విధంగా మా కెమిస్టులు ఇబ్బంది పడుతున్నారో, ఎంత కరప్షన్ జరుగుతుందో ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని మా ఆవేదన. ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళామండి, అక్కడి నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ బంగ్లాకి వచ్చి కలెక్టర్ గారి ఆఫీస్కి వచ్చామండి. ఇక్కడ జేసీ గారిని కలిసి మా విషయాలు చెప్పడానికి మా దగ్గర 50 నుంచి 5 లక్షల రూపాయలు హెరాస్మెంట్ కేసులు పెట్టి 50 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారండి మా మెంబర్స్ దగ్గర. ఇన్నేళ్ళు ఇప్పుడు మాకు కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మా మనుగడే కష్టమయ్యిందండి. అటువంటి పరిస్థితిలో 50,000 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అంటే మేము ఎంత డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీనా మేడం డ్రగ్ ఇన్స్పెక్టర్ అండి. చిన్న చిన్న షాపుల్లో వైలేషన్లు ఉంటాయి, అవి అందరికీ తెలుసు. మానవ తప్పిదం తప్ప ఇందులో ఎవడ కావాలని తప్పులు చేయరండి. ఈవెన్ ఈరోజు ట్రెమడాల్ పారాసెటమాల్ వాడాలి అంటే కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ కావాలంటున్నారండి. ట్రెమడాల్ పారాసెటమాల్ ప్రతి ఒక్కళ్ళు వాడతారు. నిజంగా ట్రెమడాల్ పారాసెటమాల్కి తీసుకోకుండా డైక్లోపారా కానీ ఏదైనా తీసుకుంటే కిడ్నీస్ మీద ఎంత ప్రాబ్లం పడుతుందో అందరికీ తెలుసండి. సో ఇటువంటి చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ పెట్టి మేడం పిలిచి వైలేషన్లు రాసి వైలేషన్లు పైకి పంపించకుండా మెంబర్స్ దగ్గర నుంచి 50,000 నుంచి 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారండి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి పక్కా, అందులో ఎటువంటి డౌట్ లేదు. మా దగ్గరికి వచ్చినప్పుడుదే 40 నుంచి 50 లక్షల కరప్షన్ అండి. ఇంకా ఎంత జరిగిందో మాకు తెలియదు. ఇన్ కేసు ఎస్ఓలు డిసెంబర్లో వచ్చిన ఎస్ఓలు మొన్న మీడియాలో లేటెస్ట్గా వచ్చిన తర్వాత ఫిబ్రవరి 25న అప్పటికప్పుడు నైట్ టైము ఇష్యూ చేశారంటే దీని వెనకాల ఎంత రహస్యం ఉందో మీరు అక్కడ అడిగి ఆఫీస్లో తెలుసుకోవచ్చండి. సో ఈరోజు మేము షాపులు కట్టి రోడ్డు ఎక్కాము అంటే కారణం మీరు అర్థం చేసుకోవాలా. ప్రజలకు అసౌకర్యం జరిగినందుకు మేము చింతిస్తున్నామండి. సో మీరు మా ప్రధాన డిమాండు మా మెంబర్స్ యొక్క దగ్గర వసూలు చేసిన అమౌంట్ గవర్నమెంట్ వారు మా మెంబర్స్కి ఇప్పించి ఇటువంటి అవినీతి అధికారిని సస్పెండ్ చేసి ఇదే ప్లేస్లో కొత్త అధికారిని నియమించవలసిందిగా, కరప్షన్ లేని అధికారిని నియమించవలసిందిగా కోరుచున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు గిరిధర్ అండి. కాకినాడ డిస్ట్రిక్ట్ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను నచ్చ చెప్పామండి. మా డ్రగ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి షేక్ పర్వీనా సుల్తాన్ మేడం దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు చేసేది తప్పు, ఇంత భారీ మొత్తంలో లంచం రూపంలో తీసుకోవడం తప్పు అమ్మా అని చెప్పేసి మేము నచ్చ చెప్పాం. నీ దిక్కు నా చోట చెప్పుకో, నేను చేసుకోవాల్సింది ఏంటో నాకు చెప్పాను. ఆమె ఆగ్రహంగా మాకు సమాధానం ఇచ్చి బయటికి పొమ్మని చెప్పారు. అప్పటికి కూడా అమ్మ మీరు చేసేది తప్పు, మేము మీకు కానీ మీ వ్యవస్థకు కానీ డిపార్ట్మెంట్కి కానీ ఎగెనిస్ట్ కాదు, మీరు తీసుకునే లంచానికి మాత్రమే ఎగెనిస్ట్. చిన్న చిన్న వైలేషన్స్ ప్రతి షాప్లోని ఉంటాయి కాదనట్లే. దాన్ని భూతద్దంలో చూపించి పై అధికారులకు పంపిస్తానని చెప్పి బెదిరించి 4 గోళ్ల మధ్యలో ఆమె బెదిరించి భయపెట్టి మా మెంబర్స్ దగ్గర నుంచి 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆమె వసూలు చేస్తుందని చెప్పేసి మాకు అంతా 100% ప్రూఫ్తో ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అవినీతి అధికారిని మాకు ఇంకా వద్దు అని గవర్నమెంట్కి మేము విన్నపం తెలియజేస్తున్నామండి. ఆమె ప్లేస్లో మంచి అధికారిని నియమించవలసిందిగా కోరుచున్నామండి.